స్త్రీలే సృష్టికి మూలం అని ఐబీసీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరి శైలజ తెలిపారు. వారిని గౌరవించడం, సమానంగా చూడడం కనీస బాధ్యత అని అన్నారు. కొత్వాలు ఆంజనేయులు సాహితీ సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక న్యూస్ హైస్కూల్లో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఐబీసీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరి శైలజ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రముఖ సాహితీవేత్త ప్రొఫెసర్ బెల్లి యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో తల్లి, చెల్లిని ఎంత గౌరవంగా చూస్తామో పరస్త్రీలను కూడా అదే భావనతో చూడాలని పిలుపునిచ్చారు. గౌరవ అతిథి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ, అస్తిత్వ ఉద్యమాల చైతన్యంతోనే తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం ఉద్భవించిందని అన్నారు. మునాసు వెంకట్ మాట్లాడుతూ, మహిళా దినోత్సవం సందర్భంగా నల్గొండలో కవి సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ పగడాల నాగేందర్ మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం కవులు తమ కళలను కదిలించాలని పిలుపునిచ్చారు. ఈ కవి సమ్మేళనంలో 20కి పైగా కవులు, కవయిత్రులు తమ కవిత్వాన్ని చదివారు. ఈ సందర్భంగా ఇటీవల కార్పొరేటర్గా విజయం సాధించిన ప్రముఖ కవి గంట్ల అనంతరెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమం నిర్వాహకులు భానుశ్రీ కొత్వాల్ కవులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కవులు పెరుమాళ్ల ఆనంద్, బండారు శంకర్, చెరుపల్లి సంధ్య, నయామ, నాగులపాటి అశ్విని, గద్దపాటి రేణుక, డాక్టర్ సాగర్ల సత్తయ్య, కోమటి మధుసూదన్, రామబ్రహ్మచారి, భీమార్జున్ రెడ్డి, మోత్కూరు శ్రీనివాస్, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, తొలకొప్పుల దిలీప్, గంటకంపు గణేష్, సిలివేరు లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రతి పర్మనెంట్ అడ్రస్ లో మనిషే తప్ప మనసు ఎక్కడ, ప్రతి కోల్గేట్ నవ్వు వెనక తెలిపే తప్ప తడెక్కడ, గుండె తగలడుతున్నా సెగ కనపడదు, మనసు మండిపోతున్నా మర్చిపోయినా మసిపడదు, రెప్ప మూసి తెరిచి భావాన్ని కప్పెట్టడం, కామా ఫుల్ స్టాప్ దగ్గర మాటల్ని మింగేయటం, ఇష్టాలకి సెన్సార్ కటింగ్, అభిప్రాయాలకి కలర్ఫుల్ కోటింగ్, అంచనాలే తప్ప ఆత్మాభిమానాలు ఎక్కడ, తూనికలు కొలతలే తప్ప అర్థం చేసుకోవడాలు ఇక్కడ, ప్రతి పర్మనెంట్ అడ్రస్లో మనిషే తప్ప మనసు ఎక్కడ. ఇలాంటి ఒక 100 రాశాను. ఎందుకు రాయడం మానేసానంటే, ఇప్పుడు ఇది రాశాను అనుకోండి, ఓహో ఇవిడకి అంటే దానిలోంచి మనల్ని చూడడం స్టార్ట్ చేస్తున్నారు. ఒక విరహ గీతం రాస్తే నేను విరహంతో ఏదో ఉన్నాను, ఏదన్నా ఒక ప్రేమ గీతం రాస్తే నేనే అసలు ఇంటి నాకు తట్టుకోవడం నా వల్ల కాకపోతే నాకు కవిత్వం రీసెర్చ్ అవ్వాలని మంచిగా జర్నలిస్ట్గా న్యూస్ ఐటమ్స్ అవి రాసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైన రైటప్ ఏమైనా ఉందంటే, ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కానీ కూర్చొని ఆలోచించి ఒక 10-15 నిమిషాల్లో ఎన్ని కవులు కావాలని అడిగి రాసేస్తాను. అది నాకు ఇష్టం. అండ్ మానసిక సంబంధాలు, మనుషుల మధ్య ఉండే అనుబంధాల గురించి చాలా బాగా రాయడానికి ఇష్టపడతాను. అండ్ ఇక్కడ వచ్చిన ఎంతమంది ఉన్నారు, బయట ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి కావాల్సినట్టు ఉండగలిగే వాళ్ళు ఎవరు లేరని ఖచ్చితంగా చెప్తారు. ఆ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని గవర్నమెంట్ నిలబెట్లే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలెక్టర్లు నిలబెట్టలే, దేవాదాయ శాఖ నిలబెట్టలే, ఒకే ఒక్కడు నిలబెట్టిన వాడు గంటాలతో. ఒక మనిషికి దేవుని మీద, ఒక ఆస్తి మీద ఒక నమ్మకం ఉంటే ఎంత గొప్ప పని చేయగలదు. చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా, ఆచారం అది ఎలా, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అన్నాడు వేమన. చిత్తశుద్ధి ఉన్న శివపూజ చేసిన వాడు గంటానందరెడ్డి కాబట్టి ఆ దేవాలయం నిలబడ్డది. సార్ కవిత్వం రాస్తే మొదట నాకే పంపుతాడు, మొదటి శ్రోతను నేను, నా మీద ప్రేమ ఉంచినందుకు సార్. ఉమెన్స్ డే సందర్భంగా మా నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి ఆంజనేయులు కోత్వాల్ సాహితీ సంస్థ ద్వారా ఈరోజు కవి సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది. ఆ కవి సమ్మేళనం అద్భుతంగా, చాలా చక్కగా కవులు, కవయిత్రులు వచ్చి వారి యొక్క కవిత్వాన్ని వినిపించడం, పాటలు పాడడం, ఆద్యంతం రసోత్తరంగా సాగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మహిళ యొక్క సాధికారత, వారి యొక్క ముందడుగు, ఇవన్నీ కూడా చక్కని కవితల ద్వారా తెలియజేయడం అనేది నిజంగా చాలా సంతోషించాల్సినటువంటి విషయం. ధన్యవాదాలు. ప్రకృతే మహిళ, మహిళ ప్రకృతి.
అందరిలో మహిళ లేనిది ప్రపంచమే లేదు. మహిళలకు ప్రత్యేకమైన ఒక దినాన్ని ఇచ్చి వాళ్ళ గౌరవంగా వాళ్ళను ఉన్నత స్థాయిలో ఎలా ఎదిగిరని గుర్తించుకోవటానికి స్మరించుకోవడానికి ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని గౌరవించటం నందుకు నాకు కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా అక్క కొత్వాల్ భానుశ్రీ గారు నాన్న పేరు మీద ఆంజనేయుల కొత్వాల్ సేవా సంస్థ అని ఒక సంస్థని మేము నాన్నగారు ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాము. కానీ ఈరోజు తను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక సాహితీవేత్తలతో సత్సంగలాగా ఉండాలి అని ఒక ప్రోగ్రాం మేనేజ్ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా కళాకారులకు, పెద్దలకి అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భానుశ్రీ కొత్వాల్ గారు మా నాన్నగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తను కూడా ఒక కవిత్రిగా వెలుగులోకి వచ్చింది. తను చిన్నప్పటి నుంచి కవితలు రాసేది, కానీ ఇప్పుడు వస్తూ ఉంటే తను ప్రాచుర్యం పెరిగింది. తను బుక్స్ ప్రింట్ చేసింది. నాన్నగారు కూడా మా చిన్నప్పుడు చాలా కవితలు రాసేవాళ్ళు. తను నాటకాలు రాసి పిల్లలతో డ్రామా వేయించేవాళ్ళు. ఆయన కవిత్వం చాలా బాగుంటుండే. మేము చిన్నప్పుడు చదివే వాళ్ళం. నాన్న లేరు అన్న లోపం లేకుండా మాకు నాన్నగారిని ఎప్పుడు జ్ఞప్తికి తెప్పించే మా అక్కగారికి మరీ ధన్యవాదాలు. దానికి సపోర్ట్ ఇస్తున్న అమ్మ, తమ్ముడు అందరికీ కూడా నా తరఫున చాలా ధన్యవాదాలు